పెళ్లి సందడి తర్వాత చాంపియన్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్లో అంటే వెయిట్ చేసావు ఈ సినిమా గురించి, లార్జర్ దెన్ లైఫ్ పెద్ద సినిమాని. సో నెక్స్ట్ కూడా కెరియర్ ఇలాగే చూజ్ చేసుకుంటారా లేకపోతే ఫాస్ట్ ట్రాక్లో వెళ్తారా? నెక్స్ట్ ఇంకా ఆగనండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇంకా ఇంకా ఆగేది లేదు. ఇంకా టకటకా చేసుకుంటా, మంచి సినిమాలు చేసుకుంటా. స్వప్న గారు, దుల్కర్తో ఏంటండి స్వప్న సినిమాకి అగ్రిమెంట్? ఐ మీన్ జెన్యున్గా అది అది ఒక అంటే చెప్పేసి సరే ఎనీవేస్ అంటే నేను ఒక ఫోన్ పికప్ చేసి నువ్వు చెయ్యాలి దుల్కర్ ఇది ఒకటి అని అంటే ఓకే చేసేస్తా. అది కాదు దుల్కర్, నువ్వు ఒకసారి ఇని నీకు నచ్చితేనే చేయి. కాదు నువ్వు చెప్పావు అంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు సినిమా తీస్తున్నావు అంటే బాగుంటుంది, నేను చేస్తాను. అదే అంటాను, హీజ్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ ల్యాండ్. సో దుల్కర్స్ థ్యాంక్ యూ దుల్కర్ ఆన్ దిస్ ఒకేషన్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్ టు అస్. లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రదీప్, దుల్కర్తో చెప్పించిన డైలాగ్ అనేది మీ సినిమాకు వన్ ఆఫ్ ద హార్ట్ పాయింట్ లాగా అయింది. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ లైనప్ ఫర్ ద ఫిలిం. అవును సార్. సో అంటే ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ ఏంటి? దో యూ హ్యావ్ ఇంటర్కనెక్టెడ్ ద హోల్ బ్రిటిష్ థింగా, లేదంటే కరెంట్ సొసైటల్ థింగ్ కూడా అందులో అంటే అది ఎప్పుడు అంటే ఒక యూనివర్సల్ ట్రూత్ అండి. అంటే ఎప్పుడైతే మనం అన్యాయం ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తుంది తప్పించి దాన్ని ఎప్పుడు ఎదురు నిలబడి పోరాడం, అదే చెప్తాడు. అంటే మైకేల్ క్యారెక్టర్ కూడా అంతవరకు ఉన్నది, ఒక డ్యూయాలిటీ ఉన్నది. అంటే ఇది నా పోరాటమా, చేయాలా వద్దా అనే డ్యూయాలిటీకి అక్కడ ఆన్సర్ దొరికింది తన డ్రీమ్లో ఫాదర్ దగ్గర నుంచి. దిస్ ఈజ్ ద ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ అని ఎప్పుడైతే ఆన్సర్ దొరికిందో అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోసం వాళ్ళతో పాటు కలిసి చేయాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్ సినిమాలో. అండ్ థ్యాంక్స్ టు దుల్కర్ గారికి, చెప్పగానే ఒప్పుకొని ఏం అడగకుండా మేము ఏది ఇస్తే అది వెంటనే చేసేసారు. వెరీ 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 మచ్ థ్యాంక్స్ టు దుల్కర్ సల్మాన్ గారు. అనస్వర, so you told earlier as well, like other than the Telugu language